హాయ్ అందరికీ నమస్తే. మన ఛానల్ మన తెలుగింటి వంటలకి స్వాగతం. ఈరోజు మనం కారప్పొడి అలాగే కరివేపాకు పొడి ఈ రెండు ఎలా చేయాలో చూద్దామో. మరి ముందు కారప్పొడి చూద్దాం. ముందు ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్. తర్వాత చూడండి పచ్చిశనగపప్పు. మొట్టమొదట్లో అవి తొందరగా వేగవు కాబట్టి అది ముందు వేసేసుకోవాలి. ఆ 2 కప్పులు పచ్చిశనగపప్పు వేస్తున్నాను అన్నమాట. అవి కొంచెం దూరగా వేపుకోవాలి. మనం ఏ పప్పు కాపప్పు వేసుకుని మళ్ళీ బౌల్లో గుమ్మరించుకోకర్లేదు. కొంచెం శనగపప్పు వేగిన తర్వాత మినపప్పు వేసుకుంటే చాలు. నేను పొట్టు మినపప్పు వేస్తున్నాను, అంటే చాయ్ మినపప్పు కంటే ఇవి శ్రేష్టం కదా, అందుకోసం. ఆ తర్వాత ఆ 2 కొంచెం వేగిన తర్వాత మళ్ళీ 2 కప్పులు ధనియాలు వేస్తున్నాను. అంటే ఇక్కడ 2 కప్పులు శనగపప్పు, 2 కప్పులు ధనియాలు. మినపప్పు మాత్రం 1 కప్పు వేసాను అన్నమాట. ఎందుకంటే టేస్ట్ కోసం శనగపప్పు, మరి పొడి కారపొడి కాబట్టి ధనియాలు ఎక్కువ ఉండాలి. అందుకోసం ఈ 2 కప్పులు తీసుకున్నా. 1 కప్పు ఏమో మినపప్పు, 1/2 కప్పు ఏమో జీలకర్ర. అవి కొంచెం వేగిన తర్వాత ఈ ఎండుమిర్చి వేసుకుని మళ్ళీ దోరగా వేపుకోవాలి, అవి కాలేంత వరకు. ఈ నల్ల కారం అంటుంటారు చూడండి, అదే అన్నమాట. ఇప్పుడు నెమ్మదిగా కొంచెం కరివేపాకు కూడా తీసుకుని ఆ ఫ్లేవర్ కోసం అన్నమాట తీసుకుని అది కూడా వేయించుకుని దీంట్లో కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆ క్రిస్టల్ సాల్ట్ వేసాను అన్నమాట. అలా వేసిన తర్వాత చింతపండు తీసుకోవాలి. చింతపండు చూడండి ఎంత తీసుకున్నానో, కనీసం ఒక 50 గ్రాములు ఉంటుంది. అది చింతపండు ఉప్పు అసలు తగలకపోతే ఒక 2-3 రోజులు అయ్యేసరికి కారపొడి ఉప్పు కారం తగ్గిపోతాయండి బాగా. మనం సరిపోని వేసుకున్నాం అనుకోండి, అప్పుడు తగ్గిపోతాయి. ఉప్పు ఉండదు, పులుపు ఉండదు, కారం ఉండదు, చప్పగా ఉంటుంది కారపొడి. అందుకోసం కొంచెం ఉప్పు, పులుపు, కారం బాగా తగ్గితే కావాలంటే అంత వేసుకో. అప్పుడు మిక్సీ వేసేసుకోవాలి మనం ఇలాగా. ఆ తర్వాత లాస్ట్లో దించబోయే ముందు అది వెల్లుల్లి వేసుకున్నాను. వేసుకుని అంతే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. కారపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు పొడికి వెళ్దాం. అది ముందు చక్కగా దాన్ని కడుక్కుని, లేత కరివేపాకు చూడండి ఎంత బాగుందో, దాన్ని అలా ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత కొంచెం ఎక్కడన్నా తేమ ఉంటుందేమో అని కాస్త ఒక 2 సెకండ్స్ వేయించుకుంటే చాలు, అలాగా మరీ మాడకూడదు. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది చూడండి 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు వేసాను దీంట్లో. ఇవి కొంచెం దూరగా వేగాక అప్పుడు దాంట్లో మళ్ళీ మనం మినపప్పు కలుపుకోవాలన్నమాట. ఈ పొట్టు మినపప్పు వేస్తున్నాను ఇక్కడ కూడా 1/2 కప్పు. ఇందాక అక్కడ 2 కప్పులు వేసాం కాబట్టి 1 కప్పు మినపప్పు వేసాం. ఇక్కడ 1 కప్పే శనగపప్పు వేసాం కాబట్టి 1/2 కప్పు మినపప్పు వేసాం. దాంట్లో సగం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు శనగపప్పులో సగం వేసుకుంటూ ఉండాలి మినపప్పు. ధనియాలు చూడండి 1 కప్పు, ధనియాలు 1 కప్పు వేసాను. ఇందాక 2 కప్పులు శనగపప్పు వేసాం, 2 కప్పులు ధనియాలు వేసాం దాంట్లో. అంటే అది క్వాంటిటీ ఎక్కువ చేశాను అన్నమాట కొంచెం. ఇందులో 1 కప్పు శనగపప్పు, 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు మినప్పప్పు, 1 టేబుల్ స్పూను జీలకర్ర. ఇలా వేసిన తర్వాత అవి కొంచెం దూరగా వేగుతాయి. వేగగానే దాంట్లో మళ్ళీ ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుని అవి కూడా వేగిన దాకా కొంచెం వేయించుకోవాలన్నమాట. దూరగా వేగాలి. అదిగోండి ఎండుమిర్చి 1 గుప్పెడు అంతే. గుప్పెడు వేసుకుని, అంటే దాంట్లో మిగిలిన ఇంకా గుప్పెడితో తీసుకోగా 4 కాయలు అవి వేసాను అనమాట. ఇలా కొంచెం ఎండుమిర్చి వేగగానే దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది మళ్ళీ రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు అలా ఉండనిచ్చి తర్వాత దాన్ని మిక్సీలోకి తీసుకుని దీనికి కూడా 1.5 టేబుల్ స్పూన్ పట్టిందనమాట ఉప్పు. తర్వాత చింతపండు చూడండి, అదిగో 25 గ్రామ్స్ పడుతుంది, చిన్న నిమ్మకాయ అంతా. ఇందులో కూడా అంతేనండి, కొంచెం ఉప్పు, పులుపు, కారం అన్నీ తగులుతుంటేనే బాగుంటుంది, లేకపోతే చప్పగా ఉంటుంది. ఒక 2 డేస్ అయ్యేసరికి టేస్ట్ తగ్గిపోతుంది. అందుకోసం కొంచెం 3 తగలనివ్వాలి మనం. ఉప్పు తగులుతుండాలి, కొంచెం పులుపు తగులుతుండాలి, కారం కూడా తగులుతుండాలి. అప్పుడు 2 or 3 డేస్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనం దాన్ని మిక్సీ వేసేసుకుని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.